8 గంటలుగా మంటలు ఎగసి పడుతూనే ఉన్నాయి. అదుపులో రావడానికి ఇంకా 24 గంటల సమయం పడుతుంది అని చెప్తున్నారు కలెక్టర్. బావిలో 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉందని, 20 మీటర్ల ఎత్తులో మంటలు ఎగసి పడుతున్నాయని చెప్పారు. కిలోమీటర్ పరిధిలో అందరినీ కూడా ఖాళీ చేస్తున్నామన్నారు. ఎలాంటి ప్రాణ నష్టము జరగలేదని టీవీ9 తో చెప్పారు జిల్లా కలెక్టర్ మహేష్ రజ్జా. మరోవైపు కరెంటు బంద్ కూడా చేయడంతో చీకటిమయంగా మారిపోయాయి సమీప గ్రామాలు. విజువల్స్ లో మనం చూడొచ్చు, ఈ బ్లోట్ జరిగిన ప్రాంతానికి చుట్టూ కిలోమీటర్ మేర ఎక్కడా కూడా కరెంట్ లేదు, పూర్తిగా కట్ చేశారు. అలాగే ఈ రోజు సాయంత్రమే ఆ శబ్దాన్ని, ఆ బ్లోట్ నుంచి వస్తున్న శబ్దాన్ని భరించలేక, ఆ పొగ పీల్చలేక అక్కడ 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న జనాలందరూ కూడా ఇళ్లకు తాళాలు పెట్టి వెళ్లిపోయిన సిచ్యువేషన్. 20 మీటర్ల ఎత్తులో అక్కడ మంటలు ఎగిసి పడుతూ ఉన్నాయి. కిలోమీటర్ పరిధిలో అందరినీ కూడా ఖాళీ చేయించారు. ప్రస్తుతం ఎక్కడా కూడా కరెంట్ లేదు. దీంతో ఒక్కసారి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సత్య సిద్ధంగా ఉన్నారు. సత్య, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఆ మంటల్ని కంట్రోల్ చేయడానికి రెస్క్యూ టీం అక్కడికి చేరుకున్నారా? ఇంకా 24 అవర్స్ పడుతుంది అని చెప్తున్నారు. మరి